తనకు కేటాయించిన బిజినెస్ క్లాస్ సీటును పైలట్కు బదిలీ చేశారంటూ ఓ ప్రయాణికుడు ఎయిర్ ఇండియాపై నెట్టింట ఫైర్ అయిపోయాడు. ఇది అన్యాయమంటూ వాపోయాడు. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అనేక మంది అతడికి అండగా నిలిస్తే కొందరు నెటిజన్లు మాత్రం పైలట్లకు సీటు బదిలీ చేయడంలో తప్పేమీ లేదని వాపోయారు. న్యూఢిల్లీలో ఈ ఘటన వెలుగు చూసింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ EI 2055లో నా సీటును బిజినెస్ క్లాస్ నుంచి ఎకానమీకి డౌన్ గ్రేడ్ చేశారు. ఆ తర్వాత ఆ బిజినెస్ క్లాస్ సీట్ను ఓ ఎయిర్ ఇండియా పైలట్కు ఇచ్చారు. సీట్లు ఖాళీగా ఉన్నాయంటూ నన్ను, నా 4 ఏళ్ల కొడుకును గంటన్నర పాటు వేచి చూసేలా చేసి చివరకు ఇలా చేశారు. సీటు కోసం డబ్బులు చెల్లించిన కస్టమర్ కంటే విమాన పైలట్ సంస్థకు ఎక్కువ అని బన్సల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ప్రశ్నించాడు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయిపోయింది. భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎయిర్ ఇండియా సదరు ప్రయాణికుడి పట్ల అన్యాయంగా వ్యవహరించిందని కొందరు అన్నారు. ఇది బాధ్యతారాహిత్యమని ఖండించారు. మరికొందరేమో పైలట్కు సీటు కేటాయించడంలో తప్పేమీ లేదని అన్నారు. పైలట్లు సరిగా రెస్ట్ తీసుకుంటేనే విమాన ప్రమాదాలు జరగవని అన్నారు. మరికొందరేమో పైలట్లకు సీటు బదిలీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పైలట్లకు రెస్ట్ ముఖ్యమని తెలిసి సంస్థ ముందస్తుగా వారికి సీటు ఎందుకు రెడీ చేసి పెట్టుకోలేదని ప్రశ్నించారు. డబ్బులు చెల్లించి ప్రయాణికుడి సీటును తీసుకోవడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. ఇలా అత్యంత బాధారాహిత్యమని సదరు ప్రయాణికుడు తక్షణం కన్జ్యూమర్ ఫోరంకు ఫిర్యాదు చేయాలని కొందరు సూచించారు. అయితే ఈ ఘటనపై ఎయిర్లైన్స్ ఇంకా స్పందించాల్సి ఉంది. ఇటీవలి మరో ప్రయాణికుడు కూడా స్పైస్ జెట్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. విమానయాన సంస్థ ప్రణాళిక లోపం కారణంగా టేకాఫ్ ఆలస్యమైనందుకు తాను తన పసిబిడ్డతో 2 గంటల పాటు విమానంలోనే ఉండిపోవాల్సి వచ్చిందని వాపాయాడు. టేకాఫ్కు అనుమతి లేకుండానే ప్రయాణికులను ముందుగానే బోర్డింగ్కు ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు.